హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నివిన్ పాలి నటించిన ప్రతి ఛాయ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 36 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే కేరళ పాలిటిక్స్ చుట్టూరు ఈ మూవీ అయితే నడుస్తుంది అనమాట. వర్గీస్ అని చెప్పేసి ఒక పొలిటీషియన్ అయితే ఉంటాడు. ఆ పొలిటీషియన్ యొక్క సన్ అయిన జాన్ వర్గీస్, అదే నివిన్ పాలి గారు, తను ఒక డిఫరెంట్ పాత్ లో అయితే నడుస్తుంటాడు అనమాట. బట్ ఆ కేరళలో జరిగిన కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ ఈవెంట్స్ వల్ల హీరో ఫాదర్ లెగసీని కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి. అసలు ఆ సిచ్యువేషన్స్ ఏంటి, మరి జాన్ వర్గీస్ ఏం చేశాడు, తన ఫాదర్కి ఏమైంది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ప్రతి ఛాయ అనే మూవీ. ఇక ఓవరాల్గా నాకు ఎలా అనిపించిందిరా అంటే, మీకు కనుక పొలిటికల్ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. వన్ టైం వాచబుల్, అది కూడా చాలా బోరింగ్ అనిపిస్తుంది, చాలా స్లో బర్న్ ఉంటుంది. సో దాని పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు, మరి అంత ఫరక్ కూడా పడదు. నాకు ఈ మూవీలో నచ్చినవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పొలిటికల్ డ్రామాస్ కి పర్సనల్ ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇలాంటి డ్రామాస్ అన్నవి, నేను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తా. సో ఈ మూవీ కూడా అలాగే స్టార్ట్ చేశాను. నాకు బాగా వర్కౌట్ అయింది ఏంటంటే, ఫస్ట్ 1 hour పక్కన పెట్టేస్తే ఆఫ్టర్ దట్ జరిగే ఇన్సిడెంట్స్ అన్ని కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే మెయిన్ గా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో జరిగిన కొన్ని పొలిటికల్ మైండ్ గేమ్స్ కానీ, అండ్ కార్పొరేట్ మీడియా అండ్ మెయిన్ పొలిటికల్ వీటి చుట్టూ నడిచే ఇన్సిడెంట్స్, ఇవన్నీ కూడా బాగుంటాయి. అండ్ వీళ్ళు తీసుకున్న ఒక కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చింది. 1 మీడియా 1 జనరేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది. అది కొంచెం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కాన్సెప్ట్ వైజ్. అంటే మరీ ఏదో రొటీన్ రివెంజ్ డ్రామాలా కాకుండా కొంచెం మీడియాని ఇంక్లూడ్ చేస్తారో, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించడం వల్ల నాకైతే వర్కౌట్ అయింది. అండ్ నివిన్ పాలి గారు యాజ్ జాన్ వర్గీస్ అదిరిపోయారు. ఆ క్యారెక్టర్ చాలా సెటిల్ గా అనిపించింది, నాకైతే వర్కౌట్ అయింది. టెక్నికల్ విజువల్ కూడా సినిమా చూడడానికి చాలా బాగుంది. అండ్ నాకు ఎందుకు పొలిటికల్ డ్రామా ఎక్కువ ఇష్టం అంటే, ఇందులో ఫైట్లే ఉండవు, అనవసరమైన ఓవర్ డ్రామాటిక్ మూమెంట్స్ ఉండవు, ఎమోషన్ వర్కౌట్ చేద్దామని కూడా గట్టిగా ట్రై చేయరు. జస్ట్ పొలిటికల్ మైండ్ గేమ్స్ ఉంటాయి అంతే. అండ్ ఆ డ్రామా కన్వర్జేషన్స్ లో రన్ అవుతుంది మొత్తం అంతా కూడా. అది చాలా నీట్ గా సెట్ చేస్తారన్నమాట. రైటింగ్స్ బాగుంటాయి, అలాంటి మూవీస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు అంటే, ఇక్కడ రైటింగ్స్ అనే చెప్తా. ఎందుకంటే చాలా అవుట్డేటెడ్ టేక్ అయితే ఉంటుంది అనమాట. మూవీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అవుట్డేటెడ్ గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ టైప్ ఆఫ్ పొలిటికల్ గేమ్స్ ఉన్న మూవీస్ మనం చాలా చూసేసాం. సో అంత కొత్తగా అయితే ఏం అనిపించలేదు నాకైతే. అండ్ మెయిన్ గా ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీ అయితే చాలా స్లో భయ్యా. సెటప్ కి చాలా టైం తీసుకున్నారు. ఎందుకంటే మెయిన్ ప్లాట్ మూవీది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అవుద్ది అంటే, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడ్యూస్ అవ్వదు, ఇంటర్వెల్ దగ్గర కూడా ఇంట్రడ్యూస్ అవ్వదు. ఆఫ్టర్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో ఇంకా లాస్ట్ ఒక 40 minutes మూవీ అయిపోతుంది అన్నాక అప్పుడు వస్తుంది. అప్పుడు దాకా ప్లాట్ ఇంట్రడ్యూస్ చెయ్యరు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఈ మూవీకి. ఎందుకంటే ఆ ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ అన్నమాట. దాన్ని ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేసి ఇంకా మంచిగా డీల్ చేసి ఉంటే బాగుంది అనిపించింది నాకు. ఫస్ట్ 1 hour అయితే ఫుల్ ప్లెజర్ గా వేస్ట్ చేసుకున్నారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, ఎమోషన్స్, సెటప్ వీటికే తీసుకుంటారు. అవన్నీ కూడా నాకేం వర్కౌట్ అవ్వలేదు. అండ్ వీళ్ళు రాసుకున్న ట్విస్ట్లు కూడా చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. చెప్తున్నా, ఎలాంటి పొలిటికల్ గేమ్స్ ఉన్న మూవీస్ చాలా చూసేసాం. సో అందుకే ట్విస్ట్లు అన్ని కూడా ప్రెడిక్టబుల్ అనిపించాయి. సో అందువల్ల నాకు మూవీ అయితే యావరేజ్ 1 time వాచ్ అనిపించింది. పొలిటికల్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే, అది కూడా అందరికీ అయితే కాదు. పొలిటికల్ డ్రామాస్ ఏమన్నా చూసి ఇంట్రెస్ట్ ఉంది, సరదాగా టైం పాస్ కి చాలా రోజులు అయిపోయింది ఒక మూవీ చూసి పొలిటికల్ డ్రామా వైజ్ అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, లేదంటే అవాయిడ్ చేసిన అంత ఫరక్ పడదులేండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ అనేది, ప్రాబ్లం లేదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అయ్యా. అప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. లవ్ యూ ఆల్, బై.